టమాటా పచ్చడి అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం చేశాను నేను. 2 కేజెస్ టమాటా నిల్వ పచ్చడి ఎప్పుడు చేయలేదు. ఇక మేము వరంగల్ తెలంగాణ నుంచి ఢిల్లీలో ఉంటున్నాం కదా, చాలా దూరం, ఏమైనా పంపాలన్నా కొంచెం టైం పడుతుంది అనేసి నేనైతే ఇక్కడే పికిల్ పెట్టేసుకున్నాను. 2 కేజెస్ టమాటా పికిల్ చాలా అంటే చాలా బాగుందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది పచ్చడి. ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే 2 కేజీల టమాటాలతో నేనైతే నిల్వ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటాలలో కటింగ్ ప్రాసెస్ అయితే ఇదండి. ఒక టమాటాని 2 భాగాలుగా చేసి ఆ సగ భాగంలో నుంచి 8 ముక్కలను చేయాలి. 2 కేజెస్ టమాటాలను అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే 2 కేజీల టమాటాలకి 100 గ్రామ్స్ ఉప్పు అయితే వేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే కొంచెం కష్టం, తర్వాత వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 100 గ్రామ్స్. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. కలిపేసేసుకున్నాక నా దగ్గర అయితే జార్స్ అయితే ఉన్నాయండి. నేనైతే అరన్నింటిలో వేసేసుకుంటున్నాను. జార్స్లో వేగా అయితే మిగిలిందండి. దాన్ని నేను బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇప్పుడు వీటిని అయితే నేను 3 డేస్ స్టోర్ చేసేసుకుంటానండి. ఒకదానికైతే క్యాప్ లేదండి, మా పాప పలగొట్టేసింది. 3 డేస్ అయితే స్టోర్ చేసేసుకోవాలండి. 3 డేస్ అయితే దీన్ని స్టోర్ చేసేసుకోవాలని చెప్పాను కదా. ఇదైతే డే 1 చూడండి, ఇలా అయితే అయింది. పైన వాటర్ వచ్చింది మొత్తం. ఇది వచ్చేసి డే 2 అండి. చూడండి, మరి వాటర్ కాకుండా అది వాటర్ అనేది కొంచెం గ్రేవీ అనేది కొంచెం మంచిగా చిక్కబడింది పైన, టమాటాల పైన. డే 2 కూడా కలిపేసుకున్నాను. ఇది వచ్చేసి డే 3 అండి. చూడండి గ్రేవీ ఎంత చిక్కబడిపోయిందో. టమాటాలు అన్నీ ముక్కలు అయిపోయాయి, బాగా నూరిపోయింది. 3 డేస్ అయితే 3 డేస్ కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మనం టమాటా ముక్కల్ని ఆరబెట్టేసుకోవాలి. రసాన్ని సైడ్న పెట్టేసుకొని ఇప్పుడైతే నేను ఆరబెట్టేసుకుంటున్నాను. చూడండి, అవి ఒకదానికొకటి దగ్గర పడకుండా ఒక్కొక్క ప్లేస్లో అయితే వేయాలండి. మంచిగా ఆరుతుంది అప్పుడే. మేము ఏంటంటే ఇక్కడ మేము యూపీలో ఉంటున్నాం కాబట్టి తొందరగానే ఆరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆరబెట్టేటప్పుడు మనం టమాటా ముక్కల పైన ఎలాంటి రసం అనేది లేకుండా గట్టిగా పిండి అయితే ఆరబెట్టేసుకోవాలి. అయితే తొందరగా ఆరిపోతుంది, ఎక్కువ రోజులు పట్టకుండా. టమాటా ముక్కల్ని ఆరబెట్టాక ఆ రసాన్ని కూడా ఆ బేసన్లో వేసి టమాటాల పక్కన అయితే ఎండలో వేస్తున్నాను. అది కూడా దగ్గర అవుతుంది ఎండకి. ఇక టమాటాలు అయితే 1 రోజులోనే ఆరిపోయాయండి. ఇక మనం అలాగే నేను 300 గ్రామ్స్ అయితే చింతపండుని తీసేసుకున్నాను. దాన్ని కూడా ఆరబెట్టేసుకొని తీసేసుకున్నాను 1 అవర్. ఎండకి చాలా దగ్గర పడిందండి. ఇప్పుడైతే దీంట్లో మనం చింతపండుని వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. బాగా కలిపి మంచిగా కలిసే విధంగా కలుపుకొని తర్వాత నానబెట్టేసుకోవాలి 1 రోజు. ఇప్పుడు మనం నెక్స్ట్ డే అయితే చూద్దామండి. మంచిగా నానిపోయింది మొత్తం. చింతపండు టమాటాలు మంచిగా నానిపోయాయి. ఇంకా దాన్ని మంచిగా బాగా కలుపుకొని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయాలి. నేనైతే పసుపు యాడ్ చేయడం ఇది 2సారి అండి. పసుపు అయితే నేను ఎక్కువనే తింటాం కాబట్టి నేను 2 సార్లు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేశాక 400 గ్రాములు అయితే కారం వేసానండి. ఇది బాగా కారం లేదు, తక్కువ కారం ఉంది. బాగా కారం ఉంటే 300 గ్రాములు అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆవాలు వచ్చేసి 50 గ్రాములు, ఆవాలు వచ్చేసి 150 గ్రామ్స్ అండి. ఇవి 2 మిక్స్ చేశాను, వేయించి మిక్స్ పెట్టాను ఆ పౌడరు. ఇక మొత్తం అయితే నేను చేయి మీద తడి లేకుండా చూసేసుకొని ముందే తర్వాత నేను చేయితోనే కలిపేసుకున్నాను. మంచిగా అవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. స్పూన్ తోటి గంటెతోనైతే సరిగ్గా కలవదనేసి నేనైతే చేయితోనే కలుపుతున్నానండి.
ఇప్పుడైతే ఇది బాగా కలిసిపోయిందండి. దీన్ని అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత పోపు వేసుకుందాము. ఇప్పుడైతే కడాయిలో 900 ml ఆయిల్ తీసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా వెల్లుల్లి, పచ్చగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇక పోపు దినుసులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ బాగా చల్లారాక మాత్రమే మనం ఈ పచ్చడిలో ఆయిల్ని అయితే పోసేసుకోవాలండి. లేకుంటే పచ్చడి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మా బాబు ఏడవడం వల్ల నేను ఆయిల్ పోసే వీడియో అయితే తీయలేదండి, స్కిప్ అయిపోయింది, సారీ అండి. పచ్చడి అయితే మంచిగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, తర్వాత అయితే మనం జారును అయితే క్లీన్గా కడుక్కొని ఆరబెట్టేసుకొని ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకొని ఈ 2 జారెట్లలో అయితే నేను పచ్చడిని వేసేసుకుంటున్నానండి. దీంట్లో అయితే పచ్చడి సరిపోయింది 2 kgs. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నానండి. పరాటా, వేడి అన్నం అన్నిట్లో చాలా బాగుంటుంది. టిఫిన్స్ పైన కూడా సైడ్ వేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరు ఈ పచ్చడి టేస్ట్ చేశాక నాకైతే మంచిగా ఉందా లేదా అని కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి బాయ్. సూపర్ ఉందండి. టమాటా నిల్వ పచ్చడి అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం, నా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఇదే ఫస్ట్ టైం నేను నిల్వ పచ్చడి చేయడం అంటే చాలా అంటే చాలా బాగుంది.
నేనైతే పొరాటా తోటి తింటున్నా. వేడి వేడి అన్నం మీద కూడా మిక్స్ పెట్టాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పొరాటా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది సైడ్ చట్నీకి సైడ్ తింటే ఇంకా బాగుంటుంది.